ఈరోజు మనం విష్ణుమూర్తి యొక్క కూర్మావతారం గురించి తెలుసుకుందాం. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవుడు తాబేలు ఎందుకయ్యాడు? ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. రాక్షసులు వారిపై ఆధిపత్యం చూపుతున్నారు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆయన అన్నారు, రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదించండి, అమృతం వస్తుంది. అదేవిధంగా దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని మదనదండగా ఉపయోగించారు. వాసుకి నాగరాజు తాడుగా అయ్యాడు. కానీ పర్వతం చాలా బరువుగా ఉండటంతో సముద్రంలో మునిగిపోతుంది. దేవతలు మళ్ళీ ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ రూపంలో పుట్టి తన వెన్నుపై పర్వతాన్ని ఉంచి నిలబడ్డాడు. ఆయన కదలికలతో పర్వతం స్థిరంగా నిలిచింది. మదనం కొనసాగింది. మొదట హాలాహల విషయం, తర్వాత అమృతం, లక్ష్మీదేవి, చంద్రమ, కామధేను, కల్పవృక్షం ఇవన్నీ బయటపడ్డాయి. దేవతలు అమృతాన్ని పొందారు. ధర్మం తిరిగి స్థాపించబడింది. దేవుడు మన జీవితంలో కూడా ఇలానే మౌనంగా మన భారం భరిస్తూ మన ప్రయత్నాన్ని నిలబడతాడు. తన సహాయం మనకు కనిపించకపోయినా ఆయన ఎప్పుడూ మన వెన్నుంటారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.